ఎన్నికల్లో ఓడిపోతే తప్పు కాదు, కానీ ఆ ఓటమిని గుర్తించకపోతే చాలా తప్పు. గత ఎన్నికల్లో జగన్ రెడ్డి గారి సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ చిత్తుగా ఓడిపోయి కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలకు మాత్రమే పరిమితం అయిన విషయం తెలిసిందే. ఆ 11 ఎమ్మెల్యే స్థానాలు కూడా తన దుష్పరిపాలనకు దేవుడిచ్చిన మహాప్రసాదంగా జగన్ రెడ్డి గారు స్వీకరించి ఉంటే చాలా బాగుండేది. కానీ 11 అనే సంఖ్య అంటే జగన్ రెడ్డి గారు, ఇతర నాయకులు, కార్యకర్తలు విపరీతమైన ఫోబియా పెంచుకున్నారు. చలి జ్వరంతో వణికిపోతున్నారు. ఎవరైనా 11 అనే సంఖ్య ఎత్తితే అది తమ గురించే ఉద్దేశించిందని వారిని తిట్టిపోస్తున్నారు. అలా లేటెస్ట్ విక్టిమ్ ఎవరంటే ఆర్సీబీ టీం వారు. ఐపీఎల్ టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించడానికి కొద్ది నిమిషాల ముందుగా ఆర్సీబీ నుంచి వచ్చిన ట్వీట్ చూడండి. 11 రన్స్ రిక్వైర్డ్ ఇన్ 11 balls at 11-11. ఎంత అద్భుతమైన కోఇన్సిడెన్స్ ఇది. సరిగ్గా రాత్రి 11 గంటల 11 నిమిషాలకు ఆర్సీబీ చేయవలసిన స్కోర్ 11 బంతుల్లో 11 పరుగులు. ఇటువంటి అద్భుతమైన కోఇన్సిడెన్స్ను వైఎస్ఆర్సీపీ గుర్తించి ఆర్సీబీని అభినందించాలి కానీ వారిని తిట్టుకుంటున్నారు. ఇక్కడ ఎవరో కార్యకర్త కాస్త డ్రింక్ తీసుకుని వేసిన ట్వీట్ చూడండి. వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. కొడకల్లారా, కొట్టారు, తీసుకున్నాం, మా టైం వస్తుంది, మేము కొడతాం. మీరు ఎంత ఎగిరినా 20,209లో టికెట్ హైక్స్ కోసం మా జగనన్న కాళ్ళు పట్టుకోవాల్సిందే. బాయ్కాట్ ఆర్సీబీ. పాపం ఈ కార్యకర్త ఆర్సీబీని ఒక క్రికెట్ టీమ్గా మరిచిపోయి ఒక అపోజిషన్ పొలిటికల్ పార్టీగా భావిస్తున్నాడేమో. 20,209వ సంవత్సరంలో టికెట్ హైక్స్ కోసం జగనన్న కాళ్ళు పట్టుకోవాలట. అంటే ఏ టికెట్ హైక్స్? క్రికెట్ మ్యాచ్ చూడడానికి టికెట్ హైక్సా? క్లారిటీ లేదు. ఏదేమైనా 20,209వ సంవత్సరం వరకు ఆగాలంటే జగనన్న కొన్ని వేల జన్మలు ఎత్తవలసి ఉంటుంది. సరే, ఆ జన్మజన్మల బంధాల గురించి తర్వాత ఆలోచించుకోవచ్చు, కానీ ప్రస్తుతం జగనన్న అండ్ కో తక్షణం చేయాల్సిన కర్తవ్యం 11 అనే సంఖ్యపై ఫోబియాను మానుకోవాలి. అందుకు తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి.